మా నాన్న సడన్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అంటే అది కూడా ఆయన ఒక తట్టుకోలేక వెళ్ళిపోయారు. ఏం తట్టుకోలేక, ఎప్పుడో నేను షూటింగ్కో డబ్బింగ్కో వెళ్తే వచ్చారంట ఇంటికి. ఇతను మా నాన్నగారిని మెడ పట్టుకుని గెంటాడంట. అది మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ చనిపోతూ మా పార్ట్నర్కి చెప్తే ఆయన, మేడం మీకు ఒక విషయం చెప్తే మీరు ఫైర్ అయిపోతారు మేడం అని చెప్పాడు. ఏంటి సార్ అంటే అప్పుడు చెప్పాడు, మా నాన్న ఈ శరీరం అంతా మా నాన్న ఎత్తుకుంటేనే పెరిగిందండి. ఈరోజు పూజిత ఉంది అంటే మా నాన్న తప్ప నాకు వేరే తెలీదు, ప్రపంచం ఈ రోజుకి తెలీదు. వంటింట్లో కూడా నేను ఏదో ఒక గిన్నెను కూడా మా నాన్న అనుకొని మాట్లాడతాను. వెల్లుల్లి దంచేటప్పుడు ఇది ఉంటుంది కదా, ఆ దంచే కర్రను కూడా మా నాన్న అనుకునే మాట్లాడతాను. ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్, ఐఎమ్ వెరీ అటాచ్, ఐఎమ్ వెరీ 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 క్లోజ్ టు మై డాడ్. అలాంటిది మా నాన్న హీజ్ ఎ డాక్టర్. భరించలేకపోయాడేమో పాపం, చెప్పకుండా ఎన్ని రోజులు భరించారో నాకు తెలీదు ఆ బాధ. వెళ్ళిపోయారు. చాలా రోషం నాన్నగారికి, అదే రోషం నాకు వచ్చింది. ఆ ఒక్క రోషం వల్లే మా నాన్నగారితో నేను చనిపోబోయే 3.5 సంవత్సరం మాట్లాడలేదు. అలా మాట్లాడకుండా ఉన్నప్పుడు ఒక నైట్ నాకు ఫోన్ వచ్చింది, నాన్నగారు వెళ్ళిపోయారని. తెలియలేదు, భూమి ఏదో ఆకాశం ఏదో ఏది తెలియలేదు నాకు మా నాన్న లేరు అంటే. అప్పుడు కూడా వెళ్ళలేదు, అంత రోషం. ఏమన్నారంటే, నువ్వు తప్పు చేయకపోతే దేవుడు వచ్చినా కూడా వంగొద్దు అని. వెళ్ళలేదు నేను మా నాన్న దగ్గర. అప్పుడు మా రిలేషన్స్ వచ్చి, ఇప్పుడు కూడా రావా, కళ్ళు నిన్ను కోసం చూస్తున్నాయమ్మా. అప్పుడు వెళ్తే మా మమ్మీ నా కాళ్ళు పట్టేసుకున్నారు, లోపలికి కూడా రావా. ఇప్పుడు వెళ్ళా. మొత్తం డాక్టర్ కృష్ణ డాక్టర్ గారి కూతురు వచ్చింది, అచ్చం అలాగే ఉంది. రామ్మ, నాన్న చూస్తున్నారు నీకోసం, ఇప్పుడు రాకపోతే ఎలాగమ్మా. అలా లోపలికి వెళ్ళి ఏమన్నాలో కూడా నాకు తెలియలేదు. అప్పటిదాకా మా ఇంట్లో ఎవరు నాకు చావు చూపించేవాళ్ళు కాదు. నాకు భయం శవం అంటే, బ్లడ్ అన్నా శవం అన్నా భయం నాకు. ఏడవాళ్ళంటే కూడా నాకు తెలీదు, అలా చనిపోతే ఏడవాలి అని. వెళ్ళిపోయి మా నాన్న పక్కన పడుకొని చేయి తీసి మీదేసుకున్నాను. నువ్వు చెప్పావు ఒకరోజు, ఉంటే మనం ఉంటాం, లేదంటే లేము. ఎలా వెళ్తావు, వెళ్ళనన్నావు కదా, నా కూతురు వదిలి రాను నేను ఎక్కడికి, నేను మాత్రం వెళ్ళను. మా అమ్మతో పోట్లాడేవారు మా డాడీ. ఎలా వెళ్ళిపోయావు అంతే. అప్పుడు తెలిసింది, ఓ అందరూ చెప్పేవి, పెద్దవాళ్ళు చెప్పేవి అన్నీ నిజాలే ఉండవు. వెళ్ళిపోయారు కదా, అబద్ధమే కదా. అలా వచ్చేసాను. అప్పటి నుంచి ఏం తెలిసేది కాదు. ఎవరైనా ఏదైనా చెప్తుంటే కూడా, ఏం చెప్తున్నారు వీళ్ళు, మా నాన్నగారు ఎన్ని టాపిక్స్ చెప్పేవారు. అబ్బా డాడీ సుత్తేసి చంపేస్తున్నావు డాడీ అనేదాన్ని. అలా అన్నా కూడా ఎక్కడో చెవి పట్టుకునేది ఒక్కొక్క టాపిక్ని. అది నేను లీడ్ ఇండియాకి వచ్చి ఒక హయ్యర్ పొజిషన్లో నేను వెళ్ళి పిల్లలకి చెప్తుంటే, టాపిక్స్ అన్ని రేజ్ అవుతుంది, అవన్నీ గుర్తొచ్చి చెప్తుంటే పిల్లలు ఏడ్చేసి చప్పట్లు కొట్టేసి, నేను ఈ రోజు నుంచి మారిపోయాను పూజా దీది, నేను ఇలా ఉంటాను పూజా దీది, అలా ఉంటానంటే అప్పుడు మళ్ళీ ఏడుపు వచ్చేది. నేను మొత్తం వినుంటే ప్రపంచం కూడా మారుండేది కదా, పసిపిల్లలకు చెప్తే ఇంత ఇది ఉన్నప్పుడు అని. సో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు పోగొట్టుకోకూడదు అనేది ఒక సూక్తి ఎప్పుడు కూడా. మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నారు. కార్లు, ఫ్లైట్లు, అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ చూస్తుంటే హౌ డూ యూ ఫీల్ మ్యామ్? మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, బయటికి వెళ్ళేటప్పుడు సర్వే జన సుఖినో భవంతు అనుకుని వెళ్ళమ్మా అని. ఈరోజు కూడా నేను రోజు పూజ చేయకుండా బయటికి రాను, 2 గంటలు పూజ చేస్తాను నేను. ఆ మాట అన్నాకే బయటకు వస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి అనే వస్తాను. నేను 100 రూపాయలు సంపాదిస్తానండి, 98 రూపాయలు నేను బయట ప్రపంచానికి, బాగాలేని వాళ్ళకి, బయట అనాథలకి ఖర్చు పెడతా. 2 రూపాయలు మా అబ్బాయికి ఇస్తాను. మా అబ్బాయి మొన్న ఒక రోజు అడిగాడు. మా కర్మ ఏంటంటే 10th వచ్చేసరికి మా అబ్బాయికి ఒక ప్రాబ్లం వచ్చింది స్కూల్లో. తెలుగు పేపర్ రాకుండా, తెలంగాణ తెలుగు పేపర్ రాకుండా ఆంధ్ర తెలుగు పేపర్ వచ్చింది. వాడు అట్లాయే ఇట్లా పోయే ఇట్లా ఉంటాయి కదా ఇక్కడ. తెలుగులో అయితే అలా జరిగాను, ఇలా ఉండేను, అలా ఉంటాయి. అవి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ పొండే మాత్రం అర్థమవుతున్నాయి, అవి లేవాడ. మా అబ్బాయి ఫస్ట్ రైజ్ చేసింది ఆ టాపిక్, ఈ పేపర్ మాది కాదు అని లేచి నుంచొని చెప్పాడు ధైర్యంగా. మామూలుగా అలాంటివి చేయడు, ఎందుకంటే ఇక్కడ బ్లడ్ మీది కదా. బ్లడ్ నాదే కానీ ఆవేశం లేదు, నాలో ఉన్నంత ఆవేశం మా అబ్బాయికి లేదు. వెరీ కాన్స్టాంట్గా ఉంటాడు. ఒక్క మాట మాట్లాడి ఒక టాపిక్లో చెప్పాడంటే గన్ షాట్ అలా చెప్తాడు, అలా తన్నుకుంటుంటాడు. అలాంటి వాళ్ళకి తెలుగు పేపర్ ఇచ్చారు. సో మాకు 0 వచ్చేస్తుంది సార్, మా లైఫ్ పోతుంది సార్ అని ఏడుస్తూ చెప్పాడంట. అయితే మేము ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే ఆవిడ రియాక్ట్ కాకపోతే ఆవిడ స్కూల్లో పోయేది, ఆవిడకేం పోదు, పిల్లల భవిష్యత్తు పోద్ది.
అయితే పిల్లలకి మా అబ్బాయి ఏం చేస్తారు, ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాను సార్ మా మమ్మీకి. ఫోన్ చేసి మమ్మీ మా పేపర్ కాదు, మేము ఫెయిల్ అయిపోతామంట, ఏం చేయమంటావు అని. పేపర్లు తీసుకొని బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వెళ్ళి నేను ప్రిన్సిపల్ గారిని అడిగా, అయిపోయింది ఎగ్జామ్, వీళ్ళు ఏం రాయలా. వెళ్ళి మేడం 38కి వాళ్ళకి వచ్చింది పేపర్, 38 మార్కులకి. రావాల్సిన 35 మార్కులకి 38 మార్కులు ఓన్లీ తెలుగుది వచ్చింది. వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ అవే, ఇంకా మిగతాయి రావు. ఓం నమ శివాయ. ఏం చేద్దాం, మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి అంది. బట్ ఐఎమ్ ఏ మదర్, నా బిడ్డ భవిష్యత్తు కూడా ఉంది అక్కడ. సరే, ఆవిడ జొన్నలగడ్డే, వాళ్ళ ఇంటి పేరు కూడా, బంధుత్వం ఉంది, అయినా సరే మర్యాద ఇచ్చాను ఆవిడకి. మీరు చూసుకుంటా అన్నారు, నేను వెళ్తున్నాను మేడం. 6 రోజులు టైం ఉంది. 5వ రోజు రాత్రి మా అబ్బాయి, నేను ఇట్లా ఊరికే ఇలా పడుకొని ఉన్నా, లీడ్ ఇండియా ప్రోగ్రామ్ చేసి వచ్చి కాళ్ళు నొక్కుతున్నాడు. ఎప్పుడు చేయడం అలాగా, ఏంద్రో ఇదేంటో ఏదో తెక్కగా ఉంది వాళ్ళు అన్న అంటే, ఒక్కసారి మమ్మీ అని ఇలా పెట్టుకొని కాళ్ళు దాని మీద పడుకొని ఏడ్చాడు. నువ్వు ఇంతమంది పేద పిల్లల్ని అందరినీ బయటేస్తున్నావు, నేను నీ కొడుకును కదా మమ్మీ, నీ బొజ్జలో నుంచి వచ్చాను కదా మమ్మీ, దయచేసి నన్ను బయటేయి మమ్మీ. బజ్జో నువ్వు అన్నం తిన్నావా? లేదు మమ్మీ. పోయి మొహం కడుకొనిరా, ఓ తిని బజ్జో నువ్వు, ఏం కాదు పడుకోను. అంతే. రాత్రికి రాత్రి మెయిల్స్ పెట్టాల్సిన వాళ్ళందరికీ పెట్టేశా, ఎక్కడ కొడితే పని అవుతుంది అని. అదంతా అయిపోయింది. ఆ ప్రెస్ అంతటికి పంపించేసా. రేపు మార్నింగ్ 9:30కి మీరు ఆ స్కూల్ ముందు ఉండాలి. పేరెంట్స్ అందరికీ కాల్స్ చేసి రాత్రి 2:30, 3 అయింది. మీరెవరైనా ఒక్క పేరెంట్ వచ్చి మేడం హెల్ప్ చేయండి అంటారేమో అని వెయిట్ చేశాను. మీ దాంట్లో నా కొడుకు కూడా ఉన్నాడు. నా కొడుకు కోసమే అయితే నేను ఒక్కతే వెళ్ళి మాట్లాడుకోగలను. బట్ మీ బిడ్డలు కూడా బిడ్డలు కాబట్టి, నా కొడుకు నవ్వుతుంటే మీ బిడ్డలు ఏడవకూడదు కాబట్టి నేను వెయిట్ చేశాను. కానీ మా అబ్బాయి అడిగాడు మీ పిల్లల గురించి కూడా. రేపు పొద్దున్న స్కూల్ దగ్గర అంటే అందరూ వచ్చారు, ఒక పిల్లాడిని మాట్లాడినివ్వరు. ఎగ్జామ్ హాల్లో మీరున్నారు, మీకేం జరిగిందో మీరు చెప్పాలి. ఒక జర్నలిస్ట్ వచ్చి నన్ను అడిగాడు, మేడం బాబు కోచింగ్ ఇవ్వండి, బాబు చెప్తాడని. 10వ క్లాస్ ఎవరు చదువుతున్నారు, ఎగ్జామ్ ఎవరు రాశారు, నిజం ఎవరు చెప్పాలి, అక్కడ ఏం బాధపడ్డారో వాళ్ళు చెప్పాలి. నేను ఎందుకు చెప్తాను, నేను ఎందుకు చెప్పిస్తానండి. అప్పుడు ఎవ్వరు పిల్లలు రాలి. యాక్చువల్గా నాకు జరిగిన ఇన్సిడెంట్లో మా అబ్బాయిని బయటికి తేకూడదు, మా అబ్బాయిని కిడ్నాప్ చేస్తామనే థ్రెట్ ఉంది నాకు అప్పుడు. ఆ టైంలో నేను మా అబ్బాయిని చూపించకూడదు అసలు బయటికి. ఏం చేద్దాం, ఎవ్వరు రావట్లేదంటే మమ్మీ నేను చెప్తాను అన్నాడు బాబాయ్. హీ కేమ్ ఫ్రంట్ అండ్ ఎలా చెప్పాడంటే, మనిషి అనేవాడికి హృదయం ఉంది అంటే వాడు దిగి రావాలి, అలా చెప్పాడు. కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళి వేసాను, రిట్టేసి మాకు ఎగ్జామినేషన్ పెట్టండి మళ్ళీ పిల్లలకి, వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి, మీరు చేసింది గవర్నమెంట్ చేసింది తప్పుకి అంటే. ఇప్పుడు జడ్జి అప్పుడే చూస్తున్నాడంట అది టెలికాస్ట్, పిల్లలందరూ చెప్తుంది, మా అబ్బాయి చెప్తుంది. బయటకు వచ్చేసరికి మా అబ్బాయి నుంచున్నాడు అక్కడ కోర్ట్ హాల్లో. ఇటు చూసి, ఈ అబ్బాయిని ఇప్పుడు ఎక్కడో చూసాను నేను అంటే, పక్కన బంట్రోత్ సార్ ఇప్పుడు టీవీలో వచ్చింది వీళ్ళంటే, పిల్లల్ని కూడా వదలరా, వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారు, బాబు నువ్వు చాలా బాగా చెప్పావు, నిజంగా బుద్ధి ఉండాలి వాళ్ళకి, ముందు ఆ ప్రిన్సిపల్ని తీసుకురండి అని. అంతే, ఇమ్మీడియట్ డేట్ ఇచ్చారు మాకు. ఒక్కడి కోసం నేను పిల్లలందరినీ కలిపి వాళ్ళకి ఎగ్జామినేషన్ డేట్ ఇప్పించి, పేరెంట్స్ని మీరు భోజనాలు తెచ్చుకోండి అని చాపలేసి స్కూల్ ముందు బయట కూర్చోబెట్టి, పిల్లల్ని మేము కొట్టాము ఆవిడ మీద ఒక దెబ్బ. ఏమైనా తీసుకోవచ్చు వాళ్ళు, యాక్చువల్ లోపల ఏం జరుగుతుందో మేము చెప్పలేము. ఎవ్వరు కానీ కాపీ అనేది చేశారంటే చంపేస్తాను. ఒక్క స్లిప్ ఉండకూడదు, ఎవరైనా వచ్చి స్లిప్ ఇచ్చినా అంటుకోకూడదు, తలెత్తకూడదు. మిమ్మల్ని పిలిచి మీ పేరు పెట్టి పిలిచి ఏమైనా అడిగితేనే, మీరు ఇంకొక షీట్కి వెళ్ళినప్పుడు కూడా వేరే మాట్లాడకూడదు, కామ్గా వచ్చేయాలి. ఇలా పిల్లలకు చెప్పి, తల్లిదండ్రులు మీ బిడ్డకి ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవాలి, ఇక్కడే కూర్చోండి. మొత్తం ప్రెస్ని పిలిపించాం, మళ్ళీ ప్రెస్ అక్కడే ఉండాలి. పిల్లలు లోపలికి వెళ్ళేటప్పుడు ఇద్దరిని పెట్టా ప్రెస్ వాళ్ళని, పైకెత్తటం, నిక్కరిప్పటం, చూపించడం, మా దగ్గర ఏం లేదు ఉట్టి పెన్ తప్ప. అలా పంపించాలి లోపలికి పంపిస్తే ఎగ్జామ్ రాసి వచ్చారు. ఒక్కొక్కరు 70-80తో పాస్ అయ్యారు. మా అబ్బాయి కోసం అట్లా. బ్రేక్ ఇండస్ట్రీకి ఇంత గ్యాప్ రావడానికి ఇంత ప్రాసెస్ అయింది, చాలా ఉన్నాయి. నేను ఒక చిన్న బ్రేక్తో మళ్ళీ